Om Sri Sai Ram. My humble pranams at the lotus feet of my Guru, Bhagavan Sri Satya Sai Baba. Vidya Niguda Guptamagu Vittamu Rupamu Purushalikin Vidya Yasassu Bhogakari Vidya Gurundu Videsa Bandhuvan Vidya Visishta Daivatamu Vidyaku Sati Dhanambu Ledilan Vidyan Rupula Pujatamu Vidya Nerunguni Vadum Rachude Bhatruhari Shubhashitala Prahladudu తన తండ్రి అయిన హిరణ్యకశిపునితోటి నాన్న నువ్వు ఏమి చదివావు ఏమి నేర్చావు అని అంటే చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. ఈ నిగూఢ గుప్తమ్మగు విత్తమేంటి, చదువులలో ఉన్న మర్మమేంటి అనేది మనం ఈరోజు చర్చించుకుందాం. ప్రతి పదానికి మన శాస్త్రాలలో ఉన్న ప్రతి వాక్యానికి మన పురాణంలో ఉన్న ప్రతి కథకు వివిధ రకములైన అర్థాలు ఉన్నాయి. ఒకటి బాహ్యార్థం, ఒకటి విశ్లేషణార్థం, ఒకటి అంతరార్థం. బాహ్యార్థం అంటే మనందరికీ తెలుసు ప్రతిపదార్థం, దాని లిటరరీ మీనింగ్ అంటాం మనం. విశ్లేషణ అర్థం అంటే మనకందరికీ తెలుసు, టీవీల్లో వివిధ విషయాల గురించి విశ్లేషకులు ఉంటారు. అంటే విడమరిచి దాన్ని తర్కించి ఆ తర్క విశేషణార్థాన్ని బయటికి తీసుకొచ్చేవాళ్ళు విశ్లేషకులు, అది విశ్లేషణార్థం. కానీ విద్యలో ఒక నిగూఢ మర్మ అంతరార్థం ఉన్నది. మన పురాణ ఇతిహాస గ్రంథాలన్నీ వేదము నుంచి వచ్చిందన్నారు. వేదం అంటేనే నిగూఢార్థం. వేదం పేరాలు చెప్పదు ఒక విషయాన్ని గురించి. మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభని క్లుప్తంగా ఒక సెంటెన్స్ ఇస్తుంది. సో ద బ్యూటీ ఆఫ్ వేద ఈజ్ ఇట్స్ బ్రెవిటీ. బ్రెవిటీ అంటే ఒక్క మాటలో ఎన్నో గ్రంథాలకు సరిపోయే విశేషాన్ని చెప్తుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని అంటే వీటన్నిటికి లోపల ఒక గుప్త మర్మమైన అర్థం ఉన్నది. అది ఎలా బయటికి తీసుకురావాలి? అది చెప్పరు ఎవరు. అది ఎవరు? మనము మన సాధనతోటి శోధించి కనుగొనాలి. అలా శోధించిన మన ఋషులు వాళ్ళు జీవిత పర్యంతం శోధించారు ఈ మర్మార్థాలు ఏమిటి అని. శోధించి కనుగొని మనకి అది వేద రూపేణ మనకు అందించారు. మనకే కాదు, ప్రపంచం మొత్తానికి అందించింది ఈ భారతదేశం. వాళ్ళు ఇది కనుగొనటానికి వాళ్ళు ఏమి చేశారు అనేది ముఖ్యం. ఇది వాళ్ళే కాదు, ఏదో హిమాలయాల్లోకి వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేసి కనుగొన్నారు ఆ రోజు
ఋషులు అనుకుంటే ఈరోజు మనం ఏమి చేస్తున్నాం? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ వీటన్నిటిలో నిష్ణాతులైన పండితులు భారతదేశంలో ఉంటే వీళ్ళందరూ రీసెర్చ్ కోసం ఎక్కడికి వెళ్తున్నారు? దే గో టు హార్వర్డ్, దే గో టు కేంబ్రిడ్జ్, జాన్స్ హాప్కిన్స్, ఇటువంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. కానీ ఆత్మజ్ఞానం కోసం మనిషి తనెవరు, నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి పోతున్నాను అని అంతర్విచారణ కొరకు ఏ మతము వారైనా, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, జౌరాస్ట్రియన్స్ కావచ్చు, ఏ మతము వారైనా, ఏ దేశము వారైనా అంతర శోధనలో రీసెర్చ్ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు వారందరూ మన భారతీయ సాంప్రదాయానికి, భారతదేశం వైపు చూడవలసినదే. ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క విశ్వవిద్యాలయం ఆనాడు, ఒక్క సందర్శకుడు చైనా నుంచి హ్యూయన్ సాంగ్ అని ఇండియా వచ్చి ఒక్క చైనీయుడు భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్న సంస్కృత గ్రంథాలన్నింటినీ చైనీస్లోకి ట్రాన్స్లేట్ చేసినందువల్ల ఈనాడు ఎంత చాలామందికి తెలియని విషయం, నేను చైనా వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను, 85% ఆఫ్ చైనీస్ ఆర్ బుద్ధిస్ట్. 85% ఆఫ్ చైనీస్. నేను అడిగాను వాళ్ళని, మీకు బుద్ధిస్ట్ టూరిజం ఇండియాలో మీకు గవర్నమెంట్ అరేంజ్ చేస్తే మీకు భారతదేశం చూడాలని ఉందా అంటే తప్పక వస్తాము అని అన్నారు. కానీ మనకు అవకాశం కల్పించేదే లేదు. ప్రపంచమంతా వీళ్ళే కాదండి, ప్రఖ్యాత సైంటిస్ట్, న్యూక్లియర్ సైంటిస్ట్ ఐన్స్టీన్, సబ్ అటామిక్ రీసెర్చ్. ఎంతమందికి సబ్ అటామిక్ రీసెర్చ్ గురించి తెలుసో తెలియదు. సబ్ అటామిక్ పార్టికల్స్ గురించి అది చదువుతుంటే వేదము గుర్తొస్తుంది. నేను చెప్పినది కాదు. నోబెల్ ప్రైజ్ 12 మందికి వచ్చింది సబ్ అటామిక్ ఫిజిక్స్లో ప్రపంచంలో. అందులో 6 వేదాలు చదివారు, ఉపనిషత్తులు అభ్యసించారు. కొంతమంది రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని సందర్శించారు. వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి కామెంటరీ చేశారు. ఒక ఆయన అంటాడు, నోబెల్ ప్రైజ్ విన్నర్. మీరు చూడండి, నేను చెప్పేది ఇది సత్యవాక్యం, గూగుల్ చేస్తే మీకే తెలుస్తుంది. అంటాడు, మీరు సబ్ యాటమిక్ ఫిజిక్స్ అర్థం కావాలంటే వేదాలు చదవండి, ఈజీగా అర్థమవుతుందని అంటాడు. వేదం చదివితే సబ్ యాటమిక్ ఫిజిక్స్ అర్థమవుతుందట. ఎందుకంటే వెన్ యూ గో టు సబ్ యాటమిక్ లెవెల్, the particles doesn't follow any known physical laws. ఆ సబాటమిక్ పార్టికల్ బదులు మీరు దైవం అని మార్చండి. దైవం మనం పెట్టుకున్న, మనం చూస్తున్న ఏ ఫిజికల్ లాస్ని ఫాలో కాడు. మనం దీన్ని ఏమంటాం? మిరకిల్స్ అంటాం. ఎందుకంటే మనకు అర్థం కాదు కాబట్టి. అంటే a subatomic particle can be at 2 places at one time. Remove the subatomic particle and replace it with God. God can be at 2 different places at one time. That is the very definition of omnipresence of divinity. Light. You know, mana Einstein, పూర్ ఐన్స్టీన్ గురించి మనం మాట్లాడతాము. ప్రపంచంలో కల్లా గొప్ప శాస్త్రవేత్త అని అనుకుంటాము. యునో, ఐన్స్టీన్కి స్ఫూర్తి మన వేదాలు. తనే కామెంటేట్ చేశాడు. ఐన్స్టీన్ జీవితం చదివితే
మనం అనుకునే వివాహానికి అంతరార్థం తెలుస్తుంది. ద పూర్ మ్యాన్ ఈజ్ మ్యారీడ్ టు అనదర్ సైంటిస్ట్. ఇద్దరు సైంటిస్టులే. ఆయన రాసిన ప్రతి పేపర్ని వాళ్ళ ఆవిడ ఎడిట్ చేసేది, తనతో పాటు పనిచేసేది. కానీ ఆయనకి బెర్లిన్లో ఒక విశిష్ట పదవిని జర్మనీ ఆనాడు కట్టబెడితే అమెరికా నుంచి జర్మనీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు ఐన్స్టీన్. భార్య ఒప్పుకోలేదు. ఐ వుడ్ రాదర్ స్టే ఇన్ అమెరికా అంటే, నాకంటే నా వివాహం కంటే నేను చేసే పరిశోధన, ఈ అంతర్శోధనం ఎక్కువ ఇంపార్టెన్స్ అని చెప్పి ఎంతో ప్రియమైన భార్యను కూడా వదిలి బుద్ధుల్లాగా జర్మనీ వెళ్ళాడు. భార్య అడిగింది డైవోర్స్ కోర్టులో, నాకేమిస్తావంటే, ఉన్నదంతా తీసుకో, నాకేమీ అవసరం లేదు, నా పరిశోధనే నాకు కావాలి అని త్యాగం చేసి బుద్ధుల్లాగా వెళ్ళాడు ఐన్స్టీన్. ఎంతమందికి తెలుసు ఐన్స్టీన్ ఐన్స్టీన్ అంటాం, కానీ వాళ్ళ ఆత్మ కథలు చదవండి. ఏమన్నాడో తెలుసా? ఎంతమందికి తెలిసింది? అంతా ఇచ్చిన తర్వాత భార్య అంది, నాకు సరిపోలేదు అంది. అయితే నేను ఏది నోబెల్ ప్రైజ్కి ఇంత దగ్గరలో ఉన్నాను, ఎప్పుడైనా నోబెల్ ప్రైజ్ రావచ్చు, వస్తే దాని ప్రైజ్ మనీ మొత్తం నీకే ఇస్తాను అని ఇచ్చేశాడు ఐన్స్టీన్. భార్య మీద కోపం లేదు, కోపంతో విడియోకం తీసుకోలేదు. తన పరిశోధనే తన గమ్యంగా తీసుకొని ముందుకెళ్ళాడు ఐన్స్టీన్. కానీ చూడండి, తను చేసిన ఐన్స్టీన్ ఫేవరబుల్ రిలేటివిటీ థియరీ, దాని మీద తనకు నోబెల్ ప్రైజ్ రాలేదు. వేరే వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇచ్చాడు. నిరాశపడి నిస్పృహలో ఆత్మహత్య చేసుకోలేదు ఐన్స్టీన్. ఎన్నాళ్ళు కఠోర శ్రమ, తన కుటుంబాన్ని కూడా సాక్రిఫైస్ చేసిన శ్రమని ఫలితం దొరకలేదు. అయినా ఆగలేదు ఐన్స్టీన్. తన పరిశోధనని ప్రూవ్ చేయాలంటే ఒక సూర్యగ్రహణం రోజు రావాలి. సూర్యగ్రహణం ఎన్నేళ్ళకో ఒకసారి వస్తుంది. మొట్టమొదటి సూర్యగ్రహణం రష్యాలో జరిగితే వీళ్ళు కెమెరాస్ అవన్నీ తీసుకొని సూర్యగ్రహణాన్ని ఫోటో తీయటానికి వెళ్తే టైం డిలేని, తీరా అక్కడికి పోయేటప్పటికి సెకండ్ వరల్డ్ వార్ వచ్చి వీళ్ళందరూ స్పైస్ అని అరెస్ట్ చేశారు. ఇంకొకసారి సూర్యగ్రహణాన్ని ఫోటో తీయటానికి వెళ్తే కరెక్ట్గా ఫోటో తీసే టైంకి క్లౌడ్స్ వచ్చి అడ్డుపడ్డాయి. మళ్ళీ ఎన్నో ఏళ్ల నిరీక్షణ, మొట్టమొదట క్లియర్గా ఉన్న స్కైలో తీస్తే ఇది ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ కరెక్ట్ కాదు అని నిర్ధారించాడు ఒక సైంటిస్ట్. తను ఎన్నుకున్న సైంటిస్టే కాదు అని నిస్పృహతో ఆత్మహత్య చేసుకోలేదు ఐన్స్టీన్. స్టిల్ కర్తవ్యంతో ముందరకు వెళ్ళి తర్వాత 4 ఏళ్లకి చివరికి ఆస్ట్రేలియాలో ఒక సూర్యగ్రహణం జరిగితే దాన్ని ఫోటో తీసి 4 దేశస్తులు ఫోటో తీసి చివరికి తన థియరీ ఆఫ్ రిలేటివిటీ కరెక్ట్ అని అంటే, ఆ రిలేటివిటీకి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు, కానీ వేరే పేరు మీద ఇంకొక రీసెర్చ్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఐన్స్టీన్. ఆ వచ్చిన మనీని భార్యకి ఇచ్చేశాడు ఐన్స్టీన్. అంటే విద్య యొక్క నిగూఢ అర్థం అంటే సైంటిఫిక్ రీసెర్చ్, శోధన, పరిశోధన అంటాం. రీసెర్చ్ అంటే, పరిశోధన అంటే మథించటం. శోధన, క్షీరసాగర మథనం అని మీరందరూ వింటారు. ఈ మథనంలో మొట్టమొదటి వచ్చేది అమృతం కోసం మథించినా కూడా
మొదట వచ్చేది విషమని గుర్తించండి. క్షీరసాగర మథనం అమృతం కోసం చేసిన మొదట వచ్చేది విషం. ఆ విషం కూడా దైవానికి అర్పిస్తే ఆ విషాన్ని మింగకుండా బయటికి వెళ్ళకక్కకుండా దాని అర్థం తెలుసుకోండి. మింగితే ఏమవుతాం? ఆత్మహత్యతో చచ్చిపోతాం. సొసైటీకి ఇది జరగకూడదు, లోపలికి మింగకూడదు. గర్లకంఠుడు కంఠంలో పెట్టుకున్నాడు. అదేవిధంగా ఈయన విషాన్ని నోబెల్ ప్రైజ్ వాళ్ళ మీద దండయాత్ర చేయలేదు ఐన్స్టీన్ ఒక్క మాట అంటే నోబెల్ ప్రైజ్ వాళ్ళనే తిట్టిపోసేవాడు. అది చేయలేదు, బయటికి కక్కలేదు. తన లోపలికి మింగి ఈ రీసెర్చ్ ఇదంతా నాకెందుకు, నా ఫ్యామిలీయే నాశనం అయిపోయింది రీసెర్చ్ వల్ల అని తన గమ్యాన్ని వదిలి పక్కకు తొక్కలేదు. ఈ పరిశోధకుడు ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ముందరకు వెళ్ళాడు. ఇదే మన జీవితానికి గుర్తు రావాల్సినది. మీరు ఏమి కావాలంటే అది కావచ్చు. ఈ మాట వీళ్ళెవరో న్యూ ఏజ్ వాళ్ళు క్రియేట్ చేసింది కాదు. ఈ వ్యక్తిత్వ వికాస గురుసు పెట్టింది కాదు. యద్భావం యద్భావయితి తద్భవతి అనేది వేదవాక్యం. యద్భావం తద్భవతి అంటే నువ్వు ఏమి కావాలనుకుంటే అది అవుతావు అని, నువ్వు నిరంతరం ఏది కావాలనుకుంటే అది అవుతావు అని వేదం చెప్పింది. ఆ వేదం చెప్పిన వాక్యాల్ని ఈరోజు ఈ న్యూ ఏజ్ గురూస్ అంతా ట్రాన్స్లేట్ చేసుకుని, వేదానికి ఏ రకమైన కాపీరైట్ లేదు కాబట్టి ఇది వేదం నుంచి వచ్చింది అని అనకుండా వాళ్ళ సొంతగా కనిపెట్టినట్లు వీళ్ళందరూ ఈరోజు రాస్తున్నారు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈరోజు మనం జీవనోపాధి, జీవన కళ, జీవన పరమావధి, జీవనోపాధితోటే మీ జీవితాన్ని అంతం కానివ్వకండి. దేర్ ఈజ్ ఏ జీవన వికాసం అనేది, మన వ్యక్తిత్వ వికాసం అనేది జీవన వికాసం. అది రెండో మెట్టు మాత్రమే అని గుర్తుంచుకోండి. జీవనోపాధి, జీవన వికాసం, ఆత్మ వికాసం అని మన జీవితానికి 3 మెట్లు అని గుర్తించండి. జీవనోపాధితోటే అర్థం కాకుండా జీవన వికాసం, అదే వ్యక్తిత్వ వికాసం అంటారు. 3వ స్టెప్ జీవన పరమావధి, ఆత్మ వికాసం అంటారు. దీన్నే ఇంకొక విధంగా చెప్పాలంటే సైన్స్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండ్ హార్ట్ ఆఫ్ లివింగ్. ఎందుకంటే తేడా చెప్తున్నాను వినండి. సైన్స్ ఆఫ్ లివింగ్ అంటే మన బిఏలు, ఎంఏలు, ఈ డిగ్రీలు అన్నీ సైన్స్ ఆఫ్ లివింగ్. కళ, ఏ రకంగా ఒకరితో ఒకరు మసులుకోవాలి, ఇటువంటి మాటలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు. ఆర్ట్ ఈజ్ ఆర్టిఫిషియల్. దిస్ ఈజ్ నాట్ వాట్ యు ఆర్, బట్ వాట్ యు ప్రొజెక్ట్ అవుట్ టు బీ. What kind of action you do so that you project confidence. But the heart of living is what you really are inside. What you really are inside. That is the character of a person. Why this is important to you for students? So the heart of living is Atma Vikasam. దీని పదం ఆత్మ వికాసం. ఈరోజు మీకు తెలియకపోయినా, ఈరోజు నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా, ఈరోజు నేను ముగించే సమయానికి
అది ఒకటి ఉన్నది అని మీరు గ్రహిస్తే మీ శోధనతోటి మీరే అది గుర్తించగలుగుతారు. జ్ఞానానికి 4 స్టెప్స్ ఉన్నాయి. మొదటిది అజ్ఞానం. అజ్ఞానం అంటే మంచిని చెడు అనుకోవటం, చెడును మంచి అనుకోవటం అజ్ఞానం. తెలియని విషయాన్ని తెలుసు అనుకొని మాట్లాడటం అజ్ఞానం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను అమెరికాలో ఇక్కడ కంటే ఎక్కువ అమెరికాలో ఉన్నాను, భారతదేశంలో కంటే. అమెరికా నాకు అన్నీ ఇచ్చింది. భారతదేశం నాకు చదువునిస్తే ఆ చదువు పెంచుకోవడానికి అవకాశాన్ని ఇచ్చింది అమెరికా. ఉద్యోగాన్ని ఇచ్చింది, హోదాన్ని ఇచ్చింది. అమెరికన్ నేవీలో లెఫ్టినెంట్ కమాండర్గా ర్యాంక్ ఇచ్చింది. ఈరోజు నేను ఫ్రీగా తిరుగుతూ ఈ పని చేస్తున్నానంటే దాని ఫౌండేషన్ ఇచ్చింది. ఇన్ని ఇచ్చిన అమెరికాకి సేవ చేసినా కూడా ఇన్నాళ్ళు ఎందుకో తక్కువ సంవత్సరాలున్న ఈ పుట్టిన గడ్డ మీద మమకారం. ఎన్ఆర్ఐస్ అంటే ఒక విషయం చెప్తాను, మీకు అందరికీ అర్థం కావాలి. ఎవరి ఎన్ఆర్ఐ ఏదో 1974లో జేబులో $8 మాకు ఇచ్చిన కరెన్సీ, ఆ రోజు $8 జేబులో ఇచ్చారు, అంతకంటే ఇవ్వరు. వెళ్ళాం $8 కానీ మాకు రావటానికి, నేను పోవటానికి, మా ఆవిడ రావటానికి టికెట్లు కొనిచ్చింది అమెరికా. ఇక్కడ ఉండగానే జాబిచ్చింది. అయినా ఇన్ని ఇచ్చిన అమెరికా, అన్ని ఇచ్చిన ఈ మట్టి మీద, ఈ ఊరి మీద, ఈ జిల్లా మీద వ్యామోహం పోదు. ఎవ్వరూ మమ్మల్ని వచ్చి మీరు ఇది చెయ్యండి అని అడిగేవాడే లేడు. చెయ్యకపోతే మీరెందుకు చెయ్యలేదని క్వశ్చన్ చేసేవాడే లేడు. మేము ఎప్పుడు వస్తామో ఎప్పుడో పోతామో కూడా ఎవరికి తెలియదు. కానీ ఏదో చెయ్యాలని తపన. మనకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచి ఈ నేలలో నివసిస్తున్న నా సోదరులకు ఏదో చేయాలని, పంచుకోవాలని మీతోటి ఇది తపన. మీ భాషలో మేము పిచ్చి వాళ్ళం అనుకోండి. ఈ దేశ పిచ్చి మాకు. నిన్న ఒక వక్త అన్నాడు, అమెరికా దేశంలో విడాకులు 50% అని. ట్రూత్. కానీ ఆ దేశము దాన్ని గమనించి వివాహ వికాస సదస్సులు మ్యాండేటరీ చేసింది. పెళ్లి చేసుకునే ముందర ఒక రోజంతా కోర్సు తీసుకొని, సర్టిఫికేట్ తీసుకొని పెళ్లి చేసుకోండి అని ఈరోజు 50% నుంచి తగ్గుముఖం పట్టింది అమెరికాలో. కానీ నిన్న మాట్లాడిన వక్త అమెరికా ఎప్పుడన్నా వెళ్ళాడో, అమెరికా ఎప్పుడన్నా నివసించాడో నాకు తెలియదు. ఏ దేశాన్ని నేను ఆఫ్ఘనిస్తాన్ నుంచి కామెంట్ చేయాలంటే నాకు కొన్ని కావాలి. ఆ దేశంలో నివసించి ఉండాలి, ఆ దేశ నాగరికత గురించి అవగాహన ఉండాలి. ఉన్నప్పుడే ఐ హ్యావ్ ద రైట్ టు క్రిటిసైజ్ ఆర్ కామెంట్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్. కానీ దేశం చూడకుండా, దేశంలో నివసించకుండా, అర్థం చేసుకోకుండా ఇట్లా కామెంట్లు వస్తే నాకు ప్రాబ్లం లేదు. మీకు ఆ విషయం అందిస్తే నాకు బాధగా ఉంటుంది. ఎందుకంటే మీరెవరు? మన యువత. మీ హృదయాలు ఎంతో పవిత్రంగా ఉండి
చెప్పినదే వేదమని, వినినదే వేదమని మేమందరము నిష్ఠాతులమని నమ్మకంతో ఏ మాట చెప్పినా, మంచి చెప్పినా చెడు చెప్పినా ఇదే నిజమని నమ్మి అబ్జర్వ్ చేసుకునే వయసు. మేమంటే తన వివేకంతో ఇది నిజమా కాదా అని అనుకొని శోధించి మంచిని తీసుకుంటాం. ఒక్క విషయం చెప్తాను, మంచి ఎవరు చెప్పినా గ్రహించండి. మీ శత్రువు చెప్పినా మంచిని గ్రహించండి. ఎవరు చెప్పినా మంచిని గ్రహించండి. చెడుని ఎవరు చెప్పినా గ్రహించవద్దు. మీ అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా, గురువు చెప్పినా, ఇంకెవరు చెప్పినా చెడును గ్రహించకండి. మరి మంచి అంటే ఏమిటి, చెడు అంటే ఏంటి, ఎట్లా చెప్తారు అంటే నేను వాడే విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. నలుగురిని కలిపేది మంచి, విడదీసేది చెడు. మళ్ళీ మీరందరూ నాతో అనండి, నలుగురిని కలిపేది మంచి. చెప్పండి, నలుగురిని కలిపేది మంచి. వినపట్లేదు. నలుగురిని కలిపేది మంచి, నలుగురిని ఒకటి చేసేది మంచి. ఏ మాత్రం మీదైనా, ఏ కారణం చేతైనా నలుగురిని విడదీసేది చెడు. కులము మీద అయినా, మతము ద్వారా అయినా, దేశము ద్వారా అయినా, ఏ విధానం అయినా నలుగురిని విడదీసేది చెడు. మీరు వినే ప్రతి మాటలో ఇది వాడండి. ఈ మాట నలుగురిని విభజిస్తుందా, కలుపుతుందా, అంతే. ట్రూత్ ఫండమెంటల్ డెఫినేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఫండమెంటల్ డెఫినేషన్ తోటి మీరే నిర్ధారణకు రాగలరు. సత్యం అనే పదం మీరు తెగ వింటారు. ట్రూత్ అంటే ఏమిటి? వేదం చెబుతుంది, త్రికాల బాధ్యం సత్యం. 3 కాలాల్లో నిలుచున్నది సత్యం. 3 కాలాల్లో నిలుచున్నది సత్యం. ఏది సత్యం, ఏది అసత్యం? 3 కాలాలలో నిలుచున్నది సత్యం. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో నిలిచేది సత్యం. 3 కాలాలలో నిలవనది అసత్యం. దీన్ని చూడండి. 3 కాలాలలో నిలిచేది ఒక్క దైవం ఒక్కడే. మీ కాన్షియస్నెస్ ఒక్కటే నిలిచేది. మరి నిజానికి సత్యానికి తేడా ఏమిటి అంటే, నిజం సూర్యోదయం. ఎవడన్నా సూర్యుడు ఉదయిస్తున్నాడంటే వాళ్ళతోటి విభేదించం. సూర్యాస్తమయం, దిస్ ఈజ్ కాల్డ్ కంటెంపరీ రియాలిటీ. నిజం అంటాం అది. బట్ అదే సైంటిస్ట్ని అడిగితే అది నిజమా అంటే, సూర్యుడు ఉదయించేది లేదు, అస్తమించేది లేదు. సూర్యుడు స్థిరంగా ఉన్నాడు, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఇది గ్రహించాలి మీరు. సో అజ్ఞానం అంటే సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యాన్నిగా గమనించటం అజ్ఞానం. అజ్ఞానం ఇగ్నోరెన్స్ నుంచి జ్ఞానం అంటే చీకటి నుంచి వెలుగు. తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ్న అమృతంగమయ. తమసోమ జ్యోతిర్గం అంటే చీకటి నుండి వెలుగుకు. చూడండి, అందులో 3 లెవెల్స్ ఉన్నాయి. మళ్ళీ చీకటి నుండి వెలుగుకు. 2వ లెవెల్ చీకటిలో వెలుగుకు. 3వ లెవెల్ చీకటి వెలుగు లేదు, అంతా వెలుగే. మంచి చెడు లేదు, అంతా మంచే అనేది. సో అజ్ఞాని మూర్ఖుడు, నాలెడ్జ్. సో అజ్ఞానం నుండి జ్ఞానానికి. తర్వాత
ఆ జ్ఞానాన్ని నుంచి విజ్ఞానానికి తేడా ఏంటి? తెలియనివాడు అజ్ఞాని, తెలిసినవాడు జ్ఞాని, విశ్లేషించి తర్కించి వివరించువాడు విజ్ఞాని. 3 లెవెల్స్ అర్థమైంది కదా. తెలియనివాడు, ఎరగనివాడు, తెలియకపోయినవాడు అజ్ఞాని, తెలిసినవాడు, ఎరిగినవాడు, తెలిసినవాడు జ్ఞాని, విశ్లేషించి వివరించువాడు, తెలిసినవాడు, తెలివైనవాడు, విశ్లేషించి విచారించి తర్కించి తెలియవాడు విజ్ఞాని. తెలియక, తెలిసి, విచారించి, తర్కించి. ఒకటి అజ్ఞాని జీవన మనుగడ కోసమే ట్రై చేస్తాడు. అంటే హీ లివ్స్ స్పెండ్స్ హిజ్ లైఫ్ ఫర్ సర్వైవల్. యానిమల్ కూడా సర్వైవల్ కోసం ట్రై చేస్తుంది. జీవితం అంతా బ్రతుకుబాటే. దాన్ని ఏమంటారంటే సర్వైవల్, జీవన మనుగడ కోసమే జీవితం అంతా ఇచ్చేవాడు అజ్ఞాని. జీవనోపాధికి కృషి చేసేవాడు జ్ఞాని. జీవనోపాధి, జీవన వికాసం కోసం ట్రై చేసేవాడు విజ్ఞాని. కానీ ఒకటి సెన్సెస్, అజ్ఞాని సెన్సెస్ మీద డిపెండ్ అయితే, జ్ఞాని మ్యాటర్ అండ్ మైండ్ మీద డిపెండ్ అవుతాడు. విజ్ఞాని మైండ్ అండ్ ఇంటలెక్ట్ వాడతాడు. అజ్ఞాని అరిషడ్వర్గములతో నిండి ఉంటే, జ్ఞాని శ్రవణం మీద ఉంటే, విజ్ఞాని మననం నితిధ్యాసల్లో ఉంటాడు. ఒకడు జీవితమంతా రియాక్టివ్ మోడ్లో ఉంటే, అజ్ఞాని రియాక్టివ్ మోడ్. సొంతగా ఏముండదు. ఎదుటోడన్నా నువ్వు ఎదవ అంటే నువ్వే ఎదవంటాడు అజ్ఞాని. రెండోవాడు యాక్టింగ్ అన్నమాట. అంటే సొంతగా ఆలోచించి రెస్పాండ్ అయ్యేవాడు జ్ఞాని. డిస్క్రిమినేటివ్ యాక్టింగ్ విజ్ఞాని. ఒకడు కన్ఫ్యూజన్లో ఉంటే, ఒకడు ఇన్స్ట్రక్షనల్ మోడ్లో ఉంటే, ఒకడు ఇల్యూమినేషనల్ అండ్ ఇన్స్పిరేషన్ మోడ్లో ఉంటాడు. ఒకడు డార్క్నెస్లో ఉంటే, జ్ఞాని ఐ యామ్ ఇన్ ద లైట్ అంటాడు. విజ్ఞాని ద లైట్ ఈజ్ ఇన్ మీ అంటాడు. ఇక ప్రజ్ఞాని సంగతి మాట్లాడుకుందాం. ఈ మూడిటికి భిన్నంగా ప్రజ్ఞానం అనే అంశం ఉందని గుర్తుంచుకోండి. ప్రజ్ఞాని వీణ్ణే మ్యాన్ ఆఫ్ విజ్డమ్ అంటారు. మన ఋషులు ఈ సంప్రదాయానికి చెందిన వాళ్ళు. ఈ ప్రజ్ఞానం మనలో ఎలా వస్తుంది? ఇది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా మాత్రమే వస్తుంది. గీత మీరు 20 సార్లు చదవచ్చు. అర్జున విషాద యోగం చదివినప్పుడు అర్జునుని విషాదాన్ని మీరు అనుభవించకపోతే గీత మీకు ఫైనల్ లెర్నింగ్ కాదు. స్వంత అనుభవముతోటి చెబుతున్నాను. ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాట్ యు ఆర్ స్టడీయింగ్, రీడింగ్, లెర్నింగ్. మీరే డైరెక్ట్గా అనుభవిస్తేనే విద్యకు పరమార్థం లభిస్తుంది. వీళ్ళనే ప్రజ్ఞాని, ప్రాజ్ఞుడు, యోగి అని కూడా అంటారు. వీళ్ళనే అనుభవజ్ఞుడు అంటారు. వీరిలో ఏకాత్మ భావన ఉంటుంది. అందరూ ఒకటే, మనమంతా ఒకటే. ఒక్క విషయం చూడండి, మనమంతా ఒక్కటే అనే దాంట్లో ఇది చాలా కష్టమైన పనే కాదు. మనం మొదలు ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి గర్భంలో ఒక్క ఫర్టిలైజ్డ్ సెల్ నుంచి, తల్లి గర్భంలో ఒక్క ఫర్టిలైజ్డ్ సెల్ నుంచి
వివిధ విభజనల ద్వారా 200 ట్రిలియన్స్గా మారి ఈ దేహం వచ్చింది. మనందరి దేహం ఆ ఒక్క సెల్ నుంచే వచ్చింది. కళ్ళు, చేతులు, ముక్కు, నోరు, ఈ 200 ట్రిలియన్ సెల్స్ అన్నీ ఆ ఒక్క సెల్ నుంచి వచ్చినాయి. ప్రపంచంలోనూ సర్వంలోనూ ఉన్న మనమంతా ఆ ఒక్క ప్రైమోడియల్ సెల్ నుంచే వచ్చాము. అందుకని మనమందరము ఒకటే అంటంలో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎసోటరిక్ స్టేట్మెంట్ వాట్ వేదాస్ సెడ్. ఇది మనల్ని మనం గుర్తుంచుకుంటే తెలుస్తుంది. ఒక్కొక్క సెల్లో 500 బిలియన్ కెమికల్ ప్రాసెసెస్ పర్ సెకండ్. మేజర్ కంప్యూటర్ కూడా క్యాలిక్యులేట్ చేయలేదు. 200 ట్రిలియన్ సెల్స్లో ఒక్కొక్క సెల్లో 500 బిలియన్ కెమికల్ ప్రాసెసెస్ పర్ సెకండ్. మీరు నేను మాట్లాడుకుంటున్నప్పుడు గంటకి లెక్క వేయండి ఎన్ని ప్రాసెసెస్ జరుగుతున్నాయో. మీ ప్రయత్నం లేకుండా, నా ప్రయత్నం లేకుండా ఇవి అన్నీ జరుగుతూ ఉన్నాయి అని గుర్తించండి. అది తెలిసిన వాడు, అది అనుభవించేవాడు ప్రజ్ఞాని. విజ్ఞానవంతుడు కంటే ప్రజ్ఞాని ఎదిగినవాడు అని గుర్తించండి. ఆ ప్రజ్ఞాని ఎవరు? మన యోగేశ్వరులు, మన ఋషులు. మనం పట్టించుకొని మన ఋషులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యూనివర్సిటీ వితౌట్ వాల్స్, గోడలు లేని విశ్వవిద్యాలయాల్లో ఒక్కడిగా కూర్చొని విశ్వమంతా ఒకటేనే భావాన్ని అనుభవించి ప్రపంచానికి చాటిన ఋషులు, ప్రజ్ఞానులు. ఆ ప్రజ్ఞానులు నిండిన దేశం మన భారతదేశం. ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పచ్చు. 4 రోజులు పాఠాలు నేర్చుకొని, ఎట్లా మాట్లాడాలో నేర్చుకొని, ఏ రకంగా ఎగరాలి, ఏ రకంగా మిమ్మల్ని స్టిమ్యులేట్ చేయాలని నేర్చుకొని చెప్పి వాళ్ళు అది ఆచరణ చేసినా చేయకపోయినా మిమ్మల్ని అందరినీ ఉద్రేకపరచచ్చు కాసేపు. కానీ ద రియల్ స్పీకర్, ద రియల్ పర్సన్, ద రియల్ టీచర్ ఈజ్ వన్. తను చెప్పిన ప్రతి మాటని ఆచరించి అనుభవించి ప్రత్యక్షానుభవం పొంది ఆ ప్రత్యక్షానుభవ విశేషాలు పొరలి పొంగి ఆ పొంగిన ప్రవాహం ఆయన నోటి ద్వారా వచ్చి మీ మనస్సులో ఆకర్షితమై మీలో ఆ మార్పుని తీసుకొచ్చేవాడు పరిణామవక్త. ఆ పరిణామం లేకపోతే ఎన్ని మాటలైనా వృధా. ఆ చెప్పే మాటలు వాళ్ళు ఆచరించి చేయకపోతే ఆ మాటలన్నీ వృధా. దే ఆర్ లైక్ టేప్ రికార్డర్స్. సంకుచత్వాన్ని నిర్మూలించి మానసిక విశాలత్వాన్ని పెంచి అజ్ఞానపు చీకటిని పారత్రోలి విజ్ఞానపు వెలుగులను నింపి పశుత్వాన్ని చంపి రాక్షసత్వాన్ని నిర్మూలించి మానవత్వాన్ని ఉద్ధరించి దైవత్వాన్ని నింపి నిరూపించేదే విద్య. విద్యని తక్కువగా అంచనా చేయకండి. మనం దేవీ నవరాత్రులు చేసుకుంటాం, అంతరార్థాన్ని గ్రహించండి. మనలోనూ ప్రతివాడిలోనూ పశుత్వం ఉన్నది, రాక్షసత్వం ఉంది, మానవత్వం ఉంది, దైవత్వం ఉంది. మీలో ఇక్కడ వక్తల్లో కొంతమంది దైవ స్వరూపులు ఉన్నారు, జీవితాన్ని త్యాగం చేసి ప్రజాసేవకు అంకితం చేసే వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళకి తేడా ఏమిటి? ఎవడు దానవుడు? ఏదో లంకలో రావణాసురుడి సైన్యం కాదు దానవుడు. ఎదుటివాడు కష్టపడితే తను సంతోషించేవాడు దానవుడు.
మనలోనే ఉన్నారు. ఎదుటివాడికి అదృష్టం కలిసి వచ్చి ఒక ₹1 కోటి లాటరీ వస్తే దాన్ని అసూయతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా దానవులు. మానవత్వం అంటే ఏంటి? మనం మానవత్వం అంటాం. మానవత్వం అంటే ఏమిటి? నేను నడుస్తూ పోతూ ఉంటే ఒక వృద్ధురాలు పక్కన వచ్చి, వస్తున్నాడు, అమ్మా 4 రోజుల నుంచి నాకు తిండి లేదు, అన్నం పెట్టండి అంటే ఆమె ఆకలిని చూసి తను ఆకలి పొందేవాడు మానవుడు. అదే మానవత్వం. అది లేకపోతే ఆకార రూపంగా మనం మనుషులుగా ఉన్నామే కానీ మనం మానవత్వము లేని పశువులతో లెక్క. పశువు అంటే ఏమిటి? పశ్యతి పశువు, బాహ్య దృష్టి గలది పశువు. బయట దృష్టితో ప్రపంచాన్ని చూసేది మాత్రమే పశువు. అంతర్దృష్టితో ఇతరుల కష్టాలకి స్పందించేవాడే మానవుడు. ఆ స్పందించే గుణమే మానవత్వము. మానవత్వానికి నిర్వచనం గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. మీరందరూ మానవత్వం ఉన్న మానవులుగా ఎదగండి. మీరు ఈ చెప్పే ఇన్ని మాటలు గుర్తుంచుకో అవసరం లేదు. స్పందించే గుణాన్ని అలవాటు పరుచుకోండి. ఆ స్పందన మీకు సేవ ద్వారా లభ్యమవుతుంది. అందుకని ఇప్పుడు మళ్ళీ అదే చెప్తాను. దేవీ నవరాత్రుల ఉద్దేశం మళ్ళీ ఒక్కసారి చెప్తాను. మానవత్వం అంటే చెప్పాను, దానవుడు అంటే చెప్పాను, పశుత్వం అంటే చెప్పాను. సంకుచత్వాన్ని నిర్మూలించి, సంకుచత్వం అంటే విద్య మొదటి కర్తవ్యం విశాలత్వాన్ని పెంచేది విద్య. చెప్పండి, ఒకసారి చెప్పండి. విశాలత్వాన్ని పెంచేది విద్య. విశాలత్వాన్ని పెంచేది విద్య. సంకుచత్వాన్ని పెంచేది అవిద్య. సంకుచత్వాన్ని పెంచేది అవిద్య. సంకుచత్వాన్ని నిర్మూలించేది విద్య. ఏ కారణం చేతనైనా కుల మత జాతి వివక్ష చూపేది అవిద్య. మనమందరము ఒకటని నిరూపించేది విద్య. మనమందరము ఒకటని అనుభవింపజేసేది విద్య. అనండి, మనమందరము ఒకటే అని చేసేది విద్య. సో ఇప్పుడు చెప్తాను. మానవత్వాన్ని నిర్మూలించి, అనండి, మానవత్వాన్ని నిర్మూలించి సంకుచత్వాన్ని నిర్మూలించి మానసిక విశాలత్వాన్ని నింపేది విద్య. అజ్ఞానపు చీకటిని పాలత్రోలి విజ్ఞానపు వెలుగులను నింపేది విద్య. పశుత్వాన్ని చంపి రాక్షసత్వాన్ని నిర్మూలించి మానవత్వాన్ని ఉద్ధరించి దైవత్వాన్ని నింపి మనందరము దైవ స్వరూపులను నిరూపించేది విద్య. అది నిరూపణ జరిగిన నాడు, ఏనాడైతే మనం దైవత్వ స్వరూపులమని అనుకున్న నాడు మన శక్తికి లిమిట్ లేదు. ఈ దేహంలో, పంచభౌతికమైన ఈ దేహంలో విశ్వ విజ్ఞానం ఉంది, విశ్వశక్తి ఉంది. ఈ దేహంలో అన్నీ ఉన్నాయి, కానీ మనము దాన్ని ట్యాప్ చేయలేకపోతున్నాం. కరెంటు ఉంది, కనెక్ట్ చేయడానికి బల్బు లేదు, వైర్ లేదు.
కరెంట్ ఉంది, మనం బల్బుల్ని క్రియేట్ చేసుకోవాలి, వైర్ని క్రియేట్ చేసుకోవాలి, ఆ స్విచ్ ఆన్ చేయాలి. ఎలా ఆన్ చేస్తాం? ఒక విషయంలో చెప్తాను. దాన్నే ప్యూరిటీ అంటాం, స్వచ్ఛత. మోడీ గారు స్వచ్ఛ భారత్ అన్నారు. స్వచ్ఛ భారత్, ఆ స్వచ్ఛమనే పదం అర్థమైతే మీలో ఉన్న అఖండ విజ్ఞానం, మీలో ఉన్న అఖండ తేజస్, అఖండ శక్తి, మీలో ఉన్న క్రియేటివిటీ అంతా బయటకు వస్తుంది. ఈ స్వచ్ఛత అంటే నాకు తెలిసిన మాటల్లో క్లుప్తంగా చెబుతాను. స్వచ్ఛత అంటే నా ఆలోచన, నా మాట, నేను చేసే పని. మీరందరూ అనండి, నా ఆలోచన, నా మాట, నేను చేసే పని ఒకటిగా ఉంటే అదే స్వచ్ఛత. నేను ఆలోచన, నా మాట, నా చేతలు ఒకటిగా ఉంటే అది స్వచ్ఛత. ఆ ప్యూరిటీలో నుంచి యూనిటీ వస్తుంది, ఏకత్వం వస్తుంది, ఏకత్వ భావన వస్తుంది. మనమంతా ఒకటని అనటమే కాకుండా మనం అనుభవిస్తాము, ఏకత్వ భావాన్ని అనుభవిస్తాము. అది అనుభవించినప్పుడు మనమే దైవ స్వరూపులుగా మారతాము. విశ్వ విజ్ఞానం, విశ్వశక్తి అంతా నిండి ఉన్నది. వాటికి నేను ఈ స్వచ్ఛత ద్వారా కనెక్ట్ అవుతాను. కనెక్ట్ అయినప్పుడు నాలో ఉన్న విశ్వ జ్ఞానం, నాలో ఉన్న విశ్వశక్తులకు నా ద్వారా ప్రవహించి నేను ఒక వివేకానందుడిని అవుతాను, నేను ఒక ఐన్స్టీన్ అవుతాను. సృజనాత్మక శక్తి, క్రియేటివిటీ, దైవశక్తి ఇది అందరిలోనూ ఉన్నది, అంతటా ఉన్నది. ఇటువంటి శక్తికి నేను నా మాట, నా ఆలోచన, నా చేతలు అన్నీ సక్రమంగా చేసి, ఒకటిగా చేసి, దానికి కనెక్ట్ అయ్యి ప్రజ్ఞానవంతుడనగుతాను. ఆ రోజు అయిన రోజు భారతదేశం విశ్వానికి అధినేత అవుతుంది. అంతేకాని జీడిపి ద్వారా, సైన్య శక్తి ద్వారా, మరి ఏ ఇతర శక్తి ద్వారా భారతదేశం నంబర్ 1 కాదు. ఒకప్పుడు భారతదేశం నంబర్ 1 ఎందుకు అయిందంటే మనలో ప్రజ్ఞాన శక్తి వల్ల అయిందని గుర్తించండి. కొన్ని క్వశ్చన్స్ మీకు వదిలి ముగిస్తాను. ఎందుకంటే ఈ వేదిక మీద ఎంతోమంది ఫేమస్ వక్తలు వెయిట్ చేస్తున్నారు. వారందరి సమయం నేను తీసుకోవటం భావ్యం కాదు. నేను నాది నుండి మనం మనది ద్వారా హృదయ విశాలతను పెంచి వసుదైక కుటుంబ భావన చేర్చేది విద్య. ఏది సత్యం, ఏది మిథ్య మీరే ఆలోచించి కనుక్కోండి. ఏది సత్యం, ఏది మిథ్య.
ఏది ధర్మం, ఏది కర్మం, ఏది జననం, ఏది మరణం, ఏది సృష్టి, ఏది ప్రళయం, ఏది మానవత, ఏది రాక్షసం, ఏది పశుత్వం, ఏది పుణ్యం, ఏది పాపం, ఏది ప్రియం, ఏది శ్రేయం, ఏది గమ్యం, ఏది మార్గం, ఏది ధ్యేయం, ఏది మోక్షం. ఇది మీ తర్కం ద్వారా, శోధన ద్వారా మీరందరూ వివరణ తెలుసుకొని చిత్తశుద్ధితో దానిని మీరే కనుగొంటారని తెలుసుకుంటూ మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు దీనిలో అది తెలుసుకున్న వాళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం. విద్య పరిపక్వత, ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని గుర్తించండి. విద్య ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అందరూ అనండి, ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, goodness. The illumination of education, creativity. The goal of education, direct experience. Nothing short of that. నేను ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ మీ అంతటా మీరే శోధించి, ఎలా శోధించాలంటే ఒక ఉపాయం చెప్తున్నాను, నాకు ఉపయోగపడిన ఉపాయం మీకు చెప్తున్నాను. వివేకానందుడు, భారతదేశం అంటే ఏమో తెలియదు, ఏదో గోవులు రోడ్ల మీద తిరుగుతుంటే పాములాళ్ళు బజార్ల వెంబట పాములను తీసుకొని ఆడిస్తుంటారు అని భారతదేశం విలువ పశ్చిమానికి తెలియనప్పుడు ఎంతో కష్టపడి ఆయన పడిన కష్టాల గురించి ఒకసారి చదవండి. అక్కడ బయట వివేకానందుడి బుక్స్ ఎన్నో ఉన్నాయి. నేను అడిగాను ఎంతమంది కొన్నారంటే, ఏమండి వీళ్ళకి దీని మీద ఇంట్రెస్ట్ లేనట్టుంది, ఎవ్వరు కొనలేదని అన్నారు. అది ఒక్కొక్క పుస్తకం దాని విలువ మీకు అర్థం కాదు. ఇక్కడ ఉన్న స్పీకర్స్లో ఎంతమందికి ఆయన ట్రాన్స్ఫార్మ్ చేసేయడం మీకు తెలియదు. వివేకానందుడి గురించి చదవండి. 10 వాల్యూమ్స్ ఉన్నాయి వివేకానందుడి గురించి, అది చదవండి. ప్రఖ్యాత సైంటిస్టుల గురించి చదవండి. బయోగ్రఫీస్ చదవటం అలవాటు చేసుకోండి. మీరు ఏమవ్వాలనుకుంటే వాళ్ళ బయోగ్రఫీ చదవండి. ఇంజనీర్ కావాలనుకున్నారా, ఆర్థర్ కాటన్ బయోగ్రఫీ చదవండి. కేఎల్ రావు గారి గురించి చదవండి. మ్యాథమెటిషియన్ కావాలనుకున్నారా, రామానుజం బయోగ్రఫీ చదవండి. మీకున్న అవకాశం మాకు లేదు. ఆరాడు గూగుల్ చేస్తే ప్రపంచం మీ ముందు ఉంటుంది. అంతేగాని ఫేస్బుక్ వీటన్నిటిలో అది ఉపయోగపడుతుంది, మిమ్మల్ని డైవర్ట్ కూడా చేస్తుంది. మంచికి వాడండి. ప్రపంచ విజ్ఞానాన్ని తెలుసుకోవటానికి నెట్ వాడండి, బయోగ్రఫీస్ని తెలుసుకోవడానికి వాడండి. ప్రతి వాళ్ళు కనీసం ఒక 1/2 డజన్ బయోగ్రఫీ చదవండి. మీ ఏ మార్గం గుండా వెళ్ళాలనుకుంటే ఆ మార్గంలో ఇతరుల్లో వెళ్ళిన వారి బయోగ్రఫీ చదవండి. యూ డోంట్ నీడ్ టు రీఇన్వెంట్ ద వీల్. వాళ్ళ బాధలు, వాళ్ళు పడిన కష్టాలు అర్థం చేసుకుంటే ఆ మార్గం ఏమిటో మీకు తెలుస్తుంది. అందుకని ఈనాటి నుంచి మీరు ఇక్కడ మేము చెప్పే మాటలు, నేను చెప్పినవి కూడా మీరు 100% నమ్మద్దు, విచక్షణ చెయ్యింది. నేను చెప్పిన మాట కలిపేదా, బిడ్డ తీసేదా? నేనేమన్నా ఒక మాట పొరపాటున బిడ్డ తీసే మాట అంటే అది పారేయండి, అంతా పారేయకర్లా. ఏదన్నా కలిపేది ఉంటేనే స్వీకరించండి. సో మంచిని స్వీకరించి ఎవరు చెప్పినా చెడును వదలండి. మంచిని స్వీకరించి చెప్పండి, మంచిని స్వీకరించి చెడును విసర్జించి
మా మనస్సులను స్థిరం చేసి స్వచ్ఛం చేసి నేను శోధనతో ఈ ప్రశ్నలకు సమాధానం మేమే స్వయంగా మా శోధన ద్వారా మేమే కనుగొని నలుగురికి మార్గదర్శకము అవుతాము అని ప్రతిజ్ఞ చెయ్యండి. లేండి, అందరు లేండి. చెయ్యట్లు పెడితే ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఇది ఒక సంకేతం. ఎవరి సంకేతం తెలుసా? ఇది హిట్లర్ జర్మనీకి సంకేతం. ఇది హిట్లర్ ఇట్లా చెప్పి ప్రమాణం చేయించేవాడు. నేను మన ఋషుల రీతిలో ప్రమాణం చేయిస్తాను. ఇట్లా పెట్టుకోండి. ఆత్మ ప్రమాణం అంటారు దీన్ని. ఇదంటే ఏంటి తెలుసా? నేను అణుస్తాను, నేను కావాలనుకుంది ఇతరులని అణచి నేను సాధిస్తాను అని అర్థం. ఇట్లా కాదు, మన అభయహస్తం ఇది, మన గివింగ్ హ్యాండ్ ఇది. ఇది నా ఆత్మకి చిహ్నం. గుర్తుపెట్టుకోండి. ఇది అణచేది, ఇచ్చేది, ఇది ప్రకాశింపజేసి అభయం ఇచ్చేది. ఇది నా ఆత్మ సాక్షి. ఇది మన ఋషి సాంప్రదాయం. ఈ రకంగా పెడతాం. ఈవెన్ టీడీపీలో కూడా నేను చూసాను. ఇట్లా పెట్టి ఇది చేయటం తెలియక చేస్తున్నారు. వాళ్ళని క్షమించండి. మనకు తెలుసు ఋషి సాంప్రదాయంలో గుండె మీద చేయి పెట్టుకొని నేను వినిన ప్రశ్నలకు నా స్వశక్తితో స్వచ్ఛతను సంపాదించి నేనే ఈ సమాధానాలను నేనే పరిశోధించి కనుక్కుంటానని ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆత్మసాక్షిగా. దివ్యాత్మ స్వరూపులారా, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.